బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రాణానికి ముప్పు పొంచి ఉందంట. అవునని అనిపిస్తోంది. రాజా సింగ్ను తల నరికేస్తామంటూ మరోసారి దుండగులు హెచ్చరిక కాల్స్ చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 3:30కు అలాగే 5 గంటలకు 2 సార్లు అతనికి కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రాజా సింగ్ ప్రాణాలను తీస్తామంటూ గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కేంద్రంగా హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజాగా ఈసారి మోడీ అలాగే యోగి కూడా నిన్ను కాపాడలేడంటూ రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రాజా సింగ్ తల నరికేస్తామంటూ దుండగులు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30కు అలాగే సాయంత్రం 4 గంటలకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. బెదిరింపు కాల్స్పై పోలీసులు కూడా పట్టించుకోలేదంటూ రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతుంటే తనపై కుట్ర జరుగుతుందంటూ, తనపై హత్య చేసేందుకు కుట్ర జరుగుతుంటూ రాజా సింగ్ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పాక్ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా రాజా సింగ్ హత్యకు కుట్ర జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. తాజాగా మరొకసారి రాజా సింగ్ హత్యకు కుట్రకు దుండగులు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 2 సార్లు అతనికి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ బెదిరింపు కాల్స్ సంబంధించినటువంటి వీడియోలను రాజా సింగ్ రిలీజ్ చేశారు. తల నరికేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మోదీ యోగి కూడా రక్షించలేదంటూ రాజా సింగ్కు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి రాజా సింగ్ స్పందించారు. ఒకసారి చూద్దాం. రైట్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు హెచ్చరికలు జారీ అయ్యాయి. తల నరికేస్తామంటూ రాజా సింగ్కు వార్నింగ్ ఇచ్చారు దుండగులు. గతంలో కూడా రాజా సింగ్కు పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా మరొకసారి రాజా సింగ్ను హతమారుస్తామంటూ అతనికి 2 సార్లు కాల్ చేసి బెదిరించినట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, రాజా సింగ్కు ప్రాణాపాయం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా 2 సార్లు బెదిరించారు. తాజాగా మరొకసారి రాజా సింగ్ను హతమారుస్తామంటూ దుండగులు బెదిరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాజా సింగ్ ఎలాంటి విషయాలు వెల్లడించారు? ఎస్ రామదాస్, తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్నటువంటి గోషామాల్ కు సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరొకసారి కూడా బెదిరింపు కాల్స్ అయితే రావడం తీవ్ర కలకలం అయితే రేపుతా ఉంది. గతంలో కూడా పాక్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా కూడా ఆయనకు హత్యకు కుట్ర జరిగిందని ఆయనకు సంబంధించినటువంటి ఈ విషయం అయితే తెలిసిందే. అయితే దీనిపైన అప్పట్లో రాజా సింగ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు. వేరే కేసు దర్యాప్తు చేపట్టేటువంటి పోలీసులు రాజా సింగ్ హత్య కుట్రకు పడినటువంటి నిందితులను అరెస్ట్ కూడా చేశారు. అయితే మరోసారి గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు తాజాగా మరోసారి కూడా బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. ఆదివారం మధ్యాహ్నం తనకు 2 నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్లు ఆయన అయితే తెలిపారు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామన్నట్లుగా ఇన్షాల్లా అంటూ కూడా అతను హెచ్చరించాలని రాజా సింగ్ అయితే చెప్పారు. ఇప్పుడు మీ మోదీ అంటే ప్రధాని నరేంద్ర మోదీ, మీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అంటే వీళ్ళిద్దరు కూడా నిన్ను రక్షించలేరంటూ కూడా తనను హెచ్చరించినట్లుగా కూడా రాజా సింగ్ అయితే తెలిపారు. ఆ ఫోన్ నెంబర్ల వివరాలు మీడియాకు వెల్లడించారు. అయితే తన కుటుంబానికి తీవ్రవాద శక్తులతో ప్రాణహాని ఉందని ఏడాది క్రితమే ఐబీ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినా కూడా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించడంలో అధికారులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజా సింగ్ మధ్యాహ్నం 3:30 గంటలకు సాయంత్రం 4 గంటలకు గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి నిన్ను చంపేస్తామని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పి కూడా రాజా సింగ్ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. తనకు వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ పైన ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం అని చెప్పేసి కూడా ఇప్పుడు ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఆయన. గత కొన్ని నెలల నుంచి కూడా ఇలాంటి బెదిరింపు ఫోన్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి నా పైన ఇలాంటి తీవ్రవాద శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ప్రాణహాని ఉందని తెలిసినా కూడా రక్షణ కల్పించకపోవడం పైన కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు అటు ప్రభుత్వం పైన కూడా. అయినా ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేదే లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అనుకున్న లక్ష్యం కోసం నేను నిరంతరం పోరాడతానని చెప్పేసి కూడా మీడియా ముఖం కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో రాజా సింగ్కు మరొకసారి హెచ్చరికలు జారీ అయ్యాయి. హతమారుస్తామంటూ రాజా సింగ్కు దుండగులు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 2 సార్లు ఫోన్ ద్వారా బెదిరించినట్టుగా తెలుస్తోంది. తల నరికేస్తామంటూ ఈ హెచ్చరికల సారాంశం. మోదీ యోగి వచ్చినా కాపాడలేరంటూ అతన్ని బెదిరించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా రాజా సింగ్పై హత్యాయత్నానికి కుట్ర జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా మరొకసారి అతనికి ఫోన్ బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇక హిందూ ధర్మ పరిరక్షణకై పోరాడుతున్న తనపై
ఇలాంటివి సహజమేనని అయినా తాను ధైర్యంగా ముందుకెళ్తానంటూ రాజాసింగ్ చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.